మంచిది. మన ప్రభును ఆరాధించి పూజించి గణపరచుట కొరకై దేవునికి వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవునికి వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 105 మొదటి 5 వచనముల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడు మహోన్నతుడు అయితే నివాసమైన తండ్రి, అద్భుతాశ్చర్యకార్యం చేయి తండ్రి, నీకు వందనం చెల్లిస్తూ నువ్వు మాడలో చేసినటువంటి నీ గొప్ప కార్యాన్ని కొరకై కృతజ్ఞతాస్తుతులు వందనం చెల్లిస్తుంటున్నాం. అన్ని వేళలో నేను స్తుతించి ఆరాధించి నేను గణపరిచే గొప్ప భాగ్యం మరొక ప్రభుదినాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చినందుకే వందనములు. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని సమయాన్ని మమ్మలను నీ చేతులకు అప్పచెప్పు అయ్యగున్నాను సిలుచాటును మరుగు చేసి నేను బూరగా నీకు దాసునిగా నిలబెట్టుకున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినము ప్రభు లేచినాడని పునరుత్థానము కొరకైనటువంటి దినమును మనము చూస్తూ ఉంటున్నాం. కానీ మనము వారి వలె మనము చూడట్లేదు. ఎవరి వలె? మరియ మార్తలు వారు ఉదయం పెందల కడగనే వారు లేచి సమాధి దగ్గరకు వెళ్ళి మరి యేసును చూడ వెళ్ళి ఉంటున్నారు. ఆయనను చూచి ఆయనను మరి చూడాలన్నటువంటి గొప్ప ఆశతో వారు పెందలకడని వారు లేచి మరి అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? యోహాను సువార్త 21వ వచనం. చాలు. ఆమె పెందలకడనే సమాధి యుద్ధకు వచ్చింది చీకటిగా ఉన్నప్పుడే. కారణం ఏంటంటే నా ప్రభు ఎలా ఉన్నాడో లోపల మరి ఒక గొప్ప ఆశతో ఆసక్తితో తాను పరిగెత్తుకొని సమాధి యుద్ధకు వెళ్ళి ఉంటున్నది. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి ఏం చేయబడ్డదండి? తీయబడి ఉండుట చూచింది. ఈ రాయి తీయబడ్డది. అసలు ఏమైందో ఏంటో అన్నటువంటి గొప్ప ఆతృతత కలిగి ఉంటుంది. అది తను అక్కడ సమాధి దగ్గర ఉంది కాబట్టి, సమాధి అక్కడ ఉంది కాబట్టి, ప్రభు అందులో పెట్టబడినాడు కాబట్టి తను వెళ్ళింది, ఆశతో చూసింది. ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. కానీ నేటి వరకు కూడా పెందలకడనే వెళ్ళి అదొక ఆచారంగా తీసుకొని చాలామంది ఆ రీతిగా కొన్ని వాటిలో వెళ్ళడం అనేది చూస్తూ ఉంటున్నాం. సో అది మనము
అలా కాకుండా దేవుడు ఇచ్చినటువంటి సమయము, ప్రభుదినము, ప్రభువును ఆరాధించుట కొరకై మనము చేరి ఆయన నామాన్ని అదంటే నామకార్థంగా లేకపోతే ఆచార పద్ధతిగా కాకుండా విశ్వాసంతో, ఆత్మీయతతో మన ప్రభువును మనము ఆరాధించుట కొరకై చేరి వచ్చి ఉంటున్నాం. 2వ వచనం అంటాడు 105:2. 105:2. చాలు. ఆయనను గూర్చి పాడుడి, కీర్తించుడే. ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను అన్నిటినీ గురించి మనం ఏం చేయాలంట? సంభాషణ చేయాలి. ఆయన ఆశ్చర్య కార్యములు. ఇప్పుడు ఈ లోకంలో తెరిచిన సమాధి అంటే యేసు ప్రభు వారిది ఒక్కరిదే ఉంటుంది. ఆయనదే మరి తెరిచిన సమాధిగా మనము చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎవరిది కూడా సమాధి చేసిన తర్వాత ఇంకెవరిది కూడా తెరవలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుది మాత్రమే తెరిచినటువంటి సమాధి అని మనము చూస్తుంటాం. ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఇది దేవుడు చేసిన దాంట్లో, ఎన్నో కార్యాలు చేసిన దాంట్లో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యమని మనము చూస్తుంటాం. ఎందుకంటే రాయి మరి తీయబడి ఉండుట, యేసుప్రభు మరి పెట్టిన బాడీ అందులో లేకపోవట, తను ఆ మాట చెప్తుంది. ఎందుకంటే లేదనడానికి రుజువు ఏంటంటే అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటుంది చూడండి. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి అనేటువంటి సంభాషణ తను చేస్తుంది. అంటే కారణం ఏంటంటే అందులో లేడు కాబట్టి ఎవరికైనా ఆలోచన వస్తూ ఉంటుంది. ఆయన లేడు, ఆయన సమాధిలో లేడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఆయన బ్రతికి ఉన్నప్పుడే నేను సజీవుడనై లేచుతునని ఆయన చెప్పి ఉంటున్నాడు. అందుకని ఆయన అదే రీతిగా సమాధిలో ఉంచబడలేదు. సమాధిలో మరి ఆయన శరీరము లేకుండా మహిమ శరీరం కలిగి ఆయన మరి మృత్యుంజయుడై లేచినటువంటి స్థితిని మనము చూస్తుంటున్నాం. కానీ తనకేమర్థమైందంటే, నేను ప్రేమించినటువంటి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారన్నటువంటి ఆ స్థితి తను చెప్తుంది. కానీ దేవుడు ఆయన ఏం చేశాడంటే ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేసినాడు. ఆశ్చర్యం. ఎందుకంటే మనం సంభాషించుకోవడానికి ఈ లోకంలో ప్రపంచమంతట్లో చూడండి అన్ని సమాధులు మరి మూయబడి ఉన్నాయి. కానీ ప్రపంచమంతట్లో యేసు ప్రభు యొక్క సమాధి ఒక్కటి మాత్రమే ఏమైంది? తెరవబడి ఉన్నది. అది తెరిచిన సమాధిని అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది ఎంత గొప్ప ఆశ్చర్యమో మనము ఆలోచించడానికి, తలపోసుకొని ఆయన తనని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. చూడండి, అదే 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. ఈమె చెప్పిన సమాచారాన్ని మరి నిజమా కాదా అని ఆ శిష్యుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఏం చేశాడంటే లోపలికి పోయి చూసిండు. ఈమె కనీసము లోపల పోకముందే చెప్పేసింది. తీయబడి ఉన్నది వెంటనే సమాధి పెందలకడిన ఆమె వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నదని చూచింది. కానీ ఈయనైతే ఏం చేశాడు? సమాధి లోపలికి వెళ్ళి ఆయన చూచి నమ్మి ఉన్నాడు. తర్వాత ఏమైంది? 9వ వచనం. చాలు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనములు వ్రాయబడి ఉన్నవి.
వాటిని శిష్యులు మరి మరియా వీరు ప్రభుతో ఉండి కూడా వారికి ఏం కాలేదటండి, గ్రహింపు కలిగి లేని వారుగా వారు ఉంటూ వచ్చారు. అయితే ఆయన యొక్క గొప్ప ఆశ్చర్యకరం ఏంటంటే లేఖనములు నెరవేరినాయి. మనము ధ్యానం చేసుకుంటే, మనం ఆలోచన చేస్తే, ఆయన గురించి సంభాషణ చేస్తే ఏంటంటే ఆయన లేఖనం చెప్పినట్టు ఎలాగూ లేచాడు, ఎలాగూ ఆయన మరి సమాధి తెరవబడినదిగా ఉంది, ఎంత గొప్ప ఆశ్చర్యం కదా అని చెప్పేసి మనం ఆయన గురించి ఎక్కువగా ఏం చేసి రావాలి, సంభాషిస్తూ మాట్లాడుతూ రావడం అనేది చాలా ప్రాముఖ్యం. 105 3వ వచనంలో ఏమంటున్నాడు, చాలు ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనం ఏం చేయాలండి, అతిశయించే వారినిగా దేవుడు మనల్ని చేశాడు. ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయించినా అది కొంతకాలం వరకే, కానీ నేను ఆ దేవుని యందు అతిశయించడం, ఆయన పరిశుద్ధ నామం నందు అతిశయించడం అది ఎల్లవేళలా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే యెహోవాను వెదుకువారు హృదయం మందు ఎలా ఉంటుందంటండి, గొప్ప సంతోషం. ఆయన వెతకడం చూడాలి. ఆయన వెతకడం అంటే ఆయన దేవుని యొక్క మనం యొక్క మనకిచ్చిన సమయము, మనకిచ్చిన ఇదంతా కూడా దేవుని సన్నిధిలో మనం గడపడము, ప్రార్థించడము, ఆయన సన్నిధిలో జీవించడం ద్వారా అది వెతికే విధానము. ఈ మనం వెతుకుతూ ఉన్నప్పుడు మన లోపల ఏముంటుందండి, సంతోషం ఎక్కువగా ఉంటుందట. ఇంకా నువ్వు ఏ విషయంలో కూడా మరి సంతోషం ఎక్కువ కలగదు, కానీ ఆయనను మనం వెతుకుతూ, ఆయనను నామాన్ని బట్టి అతిశయిస్తూ, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు, బ్రతికున్నప్పుడు ఆశ్చర్యకార్యం చేశాడు, చనిపోయిన తర్వాత కూడా తిరిగి సమాధి నుండి లేపబడడం కూడా అది గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయనను గురించి మనము ధ్యానం చేసిన, మనము ఆయన వెతుకుతూ ఉంటే మనకు ఎలా ఉంటుందట, గొప్ప సంతోషము ఉంటుంది. 4వ వచనం అన్నాడు, చాలు ఆయన సన్నిధిని మనము ఏ సమయాల్లో వెతకాలట అంటే నిత్యము, ఎల్లప్పుడూ నిత్యము ఆయన సన్నిధిని మనము వెతుకుతూ రావాలి. ఇది మనకు సమయాన్ని, ఒక సమయాన్ని మనకు పెట్టలేదు దేవుడు, విన్నారండి. అందుకని దావీదు అది గ్రహించిన వాడై ఉండి ఆయన ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన యొక్క కీర్తి మన నోట నుండాలట. ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి అంటున్నాడు. ఆయన సన్నిధిని మనం ఏం చేయాలండి, నిత్యము వెదికే వారంగా ఉండాలి. అలా వెతకడం ద్వారా మనకు ప్రభువును గురించినటువంటి గొప్ప సంగతులు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు, ఆయన అవన్నీ కూడా మనకు జ్ఞాపకంలోకి వస్తూ ఉంటాయి. దాని ద్వారా ప్రభు ఎట్టివాడో అని మనము ఇంకా ఎక్కువగా కీర్తనలు 34:8 వచనంలో అంటాడు. కీర్తనలు 34:8 వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఎలాంటి వాడండి, ఆయన ఉత్తముడు. ఈ లోకంలో అందరికంటే, అన్నిటికంటే కూడా ఆయన ఎలాంటి వాడు, ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని. ఆయన ఆశ్రయించువారు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించినప్పుడే మనల్ని ధన్యులనుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయనను వెతికాం. లోకంలో మరి దేవుడు లేనటువంటి సమయంలో అన్ని జనాంగంగా ఉన్నప్పుడు, క్రీస్తును మనం ఎరగనప్పుడు మనం ఈ లోకంను వెతికినాం, లోకం వాటిలలో మరి ఆనందించాం, సంతోషిస్తూ వచ్చాం. కానీ ఆ సంతోషాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మనకు శాశ్వతమైనటువంటి
సంతోషము, ఆనందము, మరి బలము ఇవ్వలేకపోయినాయి కదండి. ఇప్పుడు దేవుణ్ణి వెతికితేనట్టు మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది అని చెప్పాడు కదా, బలం వస్తుంది. చాలాసార్లు మనము ఏది సమకూర్చుకున్నా అది ఒకవేళ ఆ సమకూర్చుకుంది పోయిందనుకోండి, అప్పుడు మనకున్నటువంటి బలం పోతుంది కదా, మనకున్న బలం పోతుంది, అంతగా స్థితికి వచ్చేస్తాం. అయితే మన దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. అన్ని విషయాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు. ఆయన నిత్యము మనం వెతుకుచుండేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఈ మరియ పాపం యేసు ప్రభుతో ఉండి 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 ఆ కొద్ది శిలువలో వేలాడదీయబడినప్పుడు కొంత ఎడబాటు కలిగింది. తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత ఎడబాటు కలిగింది. ఈ మరియ ఆమె మగ్దలేనే మరి ఏం చేసిందంటే తట్టుకోలేకపోయింది. ప్రభుతో నేను గడిపిన సమయం, నేను ఉన్న సమయం అది ఎంతగా మరి ఆనందము, బలము, శక్తి అని తలంచింది. కాబట్టి ఆయన మరి ప్రభు సమాధిలో పెట్టినప్పుడు వెంటనే ఎలా ఉన్నాడా, ఏం చేద్దామా అని చెప్పి పరిగెత్తుకొని తను వెళ్ళగలిగింది. చూసారా, ఆయన సమాధిలో ఉండనని చెప్పినా కానీ తనను అక్కడ వెతకడానికి ఆమె పరిగెత్తుకొని వెళ్ళింది. అంటే తనలో ఏం కనిపిస్తుందండి? ప్రభువును వెతికేటువంటి ఆశ తనలో ఎక్కువగా మనకు. ఎందుకు తను అంతగా యేసుప్రభుని ప్రేమించిందంటే తనలో ఉన్నటువంటి మరి ఎక్కువగా ఉన్న పాపములన్నిటినీ ఆయన మాత్రమే క్షమించినటువంటి వాడు. ఆయన మాత్రమే నన్ను మరి క్షమించి వాటిని కడిగి పవిత్రపరిచినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయనే అని తను ఎంతగానో ఆశతో మరి రక్షించినది మొదలు తిరిగి ఆమె కనబడేంత వరకు, ఆమెతో మాట్లాడేంత వరకు కూడా ఆ ఆరాటము తనలో ఉంటూ వచ్చింది అన్నట్టు. కాబట్టి మరి మనకు కూడా ఏదో ఆచార రూపకంగా వెతకడం కాదు, కానీ ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క సన్నిధిని మనము నిత్యము అన్ని వేళలో, అన్ని సందర్భాలలో మనం వెతికే వారంగా మనం ఉండాలి. మనం వెతికితే వారంగా ఉండాలి. ఆ తర్వాత 11వ వచనంలో ఏమని చూడండి, 20:11 యో ఆమె ఏడుపు ఆపట్లేదు. మనం ఇంతకుముందు ఒక పాట పాడాం. ఏదది? గీతం గీతం జయ జీవితం. దాంట్లో ఒక వచనంలో ఏముంది? వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గల్లేకని చెప్తుంది. అయితే ఈమెలో ఉన్నటువంటి ఆశ చూడండి, ఎంతగానో ఏడుస్తూ తను వచ్చింది. మరి మీరు అసలు ఎందుకు ఏడవడము? నేను లేస్తానని చెప్పాను కదా, నేను లేస్తాను కదా అని ఆయన క్లియర్గా చెప్పాడు. కానీ తను మరి తట్టుకోలేక ఆమె సమాధిలోనికి చూసినప్పుడు దేవదూతలు ఆమెకు కనబడ్డాడు. అప్పుడు 13వ వచనం ఏమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే ఆమె ఏంటిది, నా ప్రభువును, తన ఇల్లు, తన కుటుంబం అంతా కూడా మర్చిపోయింది బహుశా. కేవలం ప్రభువే కావాలి నాకు, ఆ ప్రభువే ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడు అనేది ఏడుపు తనలో ఉంటూ వచ్చింది. ఆయన గుర్తుపట్టలేదు. తర్వాత ఏమైంది?
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు ఇక్కడ ఏమంటారు, ఆయనను ఎత్తుకొని పోతాను నేను. అంతగా ఆశ తనలో. అసలు బరువు మోస్తుందా ఆమె, కానీ అది కాదు. తన యొక్క ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, నీకు ఒకవేళ కనబడితే నాకు చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతా అని అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు, అదా 16వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఆ, ఇప్పుడు ఆయన ఆమె పేరును బట్టి పిలవగానే అప్పుడు గ్రహించిందండి, ఈయన హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా నీవేనా అని చెప్పేసి ఆయన వైపు చూచి ఎంతగానో మరి ఆనందించింది. చూసారా ఆయన యొక్క ఆశ్చర్య కార్యం. మనం ఎంతగా వెతకాలంటే మనము కష్ట పరిస్థితుల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో అన్నిట్లో కూడా మనము మన ప్రభువును, మన ప్రభు ద్వారా బలము, మన ప్రభు ద్వారా హృదయంలో సంతోషము కావాలి అంటే మనం ఏం చేయాలండి, ఆయన గురించి సంభాషణ చేయాలి. తర్వాత ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయించాలి. తర్వాత ఆయనను మనం వెతికి ఆయన ద్వారా మనము బలం పొందాల. ఎంతగా వెతకాలా, నిత్యము వెతకాలి. నిత్యము మనము ఆయన వెతకడం ద్వారా మన జీవితాల్లో మనకు ఏం కలుగుతుందండి, గొప్ప ధైర్యము, బలము, శక్తి, మరి సంతోషం కలుగుతుంటుంది. కాబట్టి ఆయన యొక్క మొదటి వచనం అన్నాడు, 105 మొదటి వచనంలో, యెహోవాకు చాలు చాలు, జనములలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మనం ఏం చేస్తూ రావాలటండి, తెలియజేస్తూ రావాలి. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి సాక్ష్య జీవితము జీవిస్తూ ఉంటేనే ఆయన గురించి తెలియజేసిన వాడుగా ఉంటావు, ఆయన గురించి. కాబట్టి మనము మన సాక్ష్య జీవితం ద్వారా మన లేచినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి మనము ఎంతగానో ఘనపరచడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన యొక్క కార్యాన్ని మనము తెలియజేసిన వారంగా మనం ఉంటాం. కాబట్టి ప్రభువు మన కొరకై చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినాడు. తెరిచిన సమాధి అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరం. కాబట్టి ఆశ్చర్యకార్యాన్ని మన నిమిత్తమే చేసినాడు. అటు గొప్ప దేవుణ్ణి, నేను ఆ పాపముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచినాడు కాబట్టి నన్ను మరి ప్రేమించి తన బిడ్డగా ఏర్పరచుకొనుటకై ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. మరి లేచినటువంటి ఆ గొప్ప దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతి, ఆరాధన ఈ వాక్య తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం.